హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ కొడుకుది ఎంగేజ్మెంట్ అయితే అక్కడికి వెళ్ళామని. సో ఎంగేజ్మెంట్ అయిపోయింది, అలాగే మ్యారేజ్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే డిన్నర్కి వచ్చామన్నమాట. అసలు ఈ మ్యారేజ్ ఎలా అయింది అంటే, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు కదా, సేమ్ అలాగే అయిందనమాట. ఆంటీ వాళ్ళు అమ్మాయిని చూడటము, వాళ్ళిద్దరికి నచ్చడము, ఎంగేజ్మెంట్, పెళ్ళి, ఆ తర్వాత డిన్నర్ ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా అయిపోయాయి అనమాట. అందుకే అంటారు పెద్దలు, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని. సో నాకైతే మ్యారేజ్కి వెళ్ళడానికి అసలు కుదరలేదు. మా సాయి మా అత్త అయితే వెళ్ళారు, అలాగే మా చిన్న అత్తయ్య వాళ్ళు, మా రెండో అత్తయ్య వాళ్ళు అందరూ కలిసి అయితే వెళ్ళారు. నాకైతే ఇంకా అప్పుడు కుదరలేదనమాట. ఇంకా డిన్నర్కి వెళ్దాంలే అనుకున్నాను. డిన్నర్ టైమింగ్ వచ్చేసి 7 నుంచి స్టార్ట్ అనమాట. మేమందరం ఇంటి దగ్గర రెడీ అయ్యి ఇక్కడ నుంచి 9కి స్టార్ట్ అయితే మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళే లోపు 9:30 అయిందనమాట. డిన్నర్ అయితే సూపర్గా చేశారనమాట. డెకరేషన్ చూసారా, సేమ్ సినిమాలో ఎలా ఉంటుందో అలా ఉందనమాట. ఇక్కడ నేను, అత్తయ్య, ఆంటీ, ఆడపడుచులు అందరం కలిసి లైన్లో నిలబడ్డామన్నమాట. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి విషయం చెప్పి ఆ తర్వాత డిన్నర్ చేద్దామని. సో ఇక్కడైతే నిలబడి వాళ్ళతో కలిసి ఒక ఫోటో అయితే దిగేసి, ఇక్కడ డెకరేషన్ అయితే సూపర్గా చేశారని చెప్పాను కదా. సో ఫోటో దిగిన తర్వాత నేను ఆంటీ వాళ్ళతో కలిసి సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను. చూడండి అసలుకి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫొటోస్ దిగడం పూర్తయిన తర్వాత వచ్చి డిన్నర్ అయితే చేసాము. డిన్నర్కి వచ్చి ఏమేమి పెట్టారంటే, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, అలాగే గ్రీన్ చికెన్, రోటీస్, అలా ఇంకా చాలా పెట్టేశారు. నాకు తెలిసిన కొన్ని ఐటమ్స్ అయితే చెప్పాను. ఇక్కడ పలకరించే పాప వచ్చేసి ఆంటీ వాళ్ళ కూతురు, చాలా బాగా